మీరు సార్ అంటే డైరెక్టర్ గారు ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలగలిపి ఇలా లైఫ్ అని తీశారు. మీరేమో మీ పాటికి మీ ప్రశాంతమైన లైఫ్లో మీరు మీ పాటలు మీ జీవితం అలా గడుపుతుంటే నన్ను ఎందుకు ఈ సినిమాకి లాక్కొచ్చారు అని అనుకున్నారా? బట్ వెరీ హ్యాపీ దో. కానీ అంటే సీక్రెట్గా ఒక ఉండేదన్నమాట, సినిమాలు చేస్తే బాగుండు, యాక్ట్ చేస్తే బాగుండు, అవకాశం ఉండింది. యాక్ట్ చేశాను కూడాను. చేస్తే బాగుండు, అవకాశం వస్తుందా రాదా అని అనుకునే టైంలో అనుకుంటూ ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ, అది మళ్ళీ మామూలుగా ఏదో క్యారెక్టర్ కాకుండా ఒక కాలేజ్ అబ్బాయో లేదంటే లవర్ బాయో ఇట్లాంటివి ఇస్తే బాగుండేది. మీరేమో అలా అది కూడా చేస్తానులేండి రాబోయే రోజుల్లో. ఇంకా మై 50th ఫిల్మ్ విల్ బి లవర్ బాయ్. వై నాట్? యా చేయొచ్చు. ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ ఏదైనా రాస్తారేమో పవన్ గారు, చూద్దాం. యా సో హింట్లు ఇచ్చామన్నమాట ఇప్పుడు మేము. సో ఇట్లాంటి ఒక సినిమా, దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే దెన్ ఒక విజిబిలిటీ డెఫినెట్గా ఉంటుంది. ఒక యాక్టర్గా ఇప్పుడు చరణ్ యాక్ట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది అందరికీ. అండ్ అది బాగా చేశానో లేదో అన్నది దాని తర్వాత దే విల్ బీ ద జడ్జెస్ ఆఫ్ దాట్. మన వరకు వీ డన్ అ గుడ్ జాబ్, అట్లీస్ట్ వీ థింక్. అది జడ్జ్మెంట్ ఫైనల్గా ఇవ్వాల్సింది ఆడియన్స్ అండ్ ది ఇండస్ట్రీ. అంతే. హర్ష, సో సినిమాలో యాక్ట్ చేసి చరణ్ గారి పక్కన అంటే మీ ఇద్దరు బాండింగ్ చూసాము టీజర్లో, చాలా బాగా కనిపిస్తోంది. సో యాక్చువల్లీ మీ ఫాదర్ కానీ మీకు అసోసియేట్ అయిన ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి రియాక్షన్ ఆర్ అప్లాజ్ ఆర్ సంథింగ్ హ్యాపీ ఫీల్ అయిన మూమెంట్స్? అంటే మూవీ తీసినది అంటారా? యా, అందరూ అసలు ఫస్ట్ షాక్ అయ్యారు. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు నమ్మరు, అంటే మనోడు హీరో అంటే ఫ్రెండ్స్ మనం అంటే నువ్వు హీరోనా, వాళ్ళకి ఏంటంటే మన ఫ్రెండే కదా అంటే సడన్గా హీరో అంటే వాళ్ళు షాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి ముందు యాక్సెప్ట్ చేయరు. రేపు చూసినా కూడా రేపు థియేటర్కి వెళ్ళినా కూడా నేను హీరోగా అంటే చూడలేమేమోరా అంటే వాళ్ళ రియాక్షన్ అయితే ఇదే. సో వాళ్ళకి ముందు నుంచి చెప్తున్నారు, వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో సపోర్ట్ అయితే పక్కా ఉంటుంది. అది ఒక్కొక్కటి వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఒక మంచి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఓకే, నా ఫ్రెండ్ ఒకటి హీరో అని చెప్పి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం అనేది చాలా ఒక గుడ్ నోటీస్ లాగా నేను కూడా అనుకున్నాను. సో వాళ్ళైతే చాలా హ్యాపీ. అది సరే, వాళ్ళని హీరోగా యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుందని నాకు. ఓకే, అంటే బయట ఫ్రెండ్స్ అందరూ అలా అనుకున్నా కానీ పేరెంట్స్ ఉంటుంది కదా ముందు నుండి, మన వాళ్ళలో ఏదో ఉంది, టాలెంట్ ఉంది, లేదంటే ఎంకరేజ్ చేద్దాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఫస్ట్ నాకు డైరెక్టర్ నమ్మడం కంటే నన్ను మా ఫాదర్ అండ్ మదర్ వాళ్ళు నమ్మారండి. వాళ్ళు నమ్మారు, వాళ్ళు వచ్చి చేశారు, ఇలా సరే చెయ్యి, నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, నీ మీద మాకు నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు పుష్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ నాకు డైరెక్టర్ గారు నమ్మారు. దాని తర్వాత ఇంక అందరూ. అంత నమ్మకం కలిగించేలా ఏమనిపించింది సార్? అంటే ఎక్కడ చూసారు, ఎందుకు తీసుకున్నారు వీళ్ళని, ఎలా జరిగింది? నమ్మకం కాదు, తన గురించి ఆల్రెడీ 10-15 కథలు వింటున్నాడు కథలు. నేను ఇలాంటి ఒక తండ్రి కొడుకుల ఎమోషన్తో కథ రాసుకున్నాను, వర్క్ చేసుకుంటున్నాను. అట్లాంటి టైంలో వీళ్ళ నుంచి కాల్ వచ్చింది. ఫస్ట్ ఎలాంటి కథ, మీరు ఎలాంటి బ్యాక్ డ్రాప్ అంటే ఇలా తండ్రి కొడుకుల కథ అన్నారు. సార్ నేను వర్క్ చేస్తున్నాను, అప్పుడు నేను ఫస్ట్ హాఫ్ నేరేషన్ చేస్తాను, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ వింటా అన్నారు. ఆ హీరో ఎవరో రమ్మనండి, ఎందుకంటే అతను ఏ ఎక్స్ప్రెషన్స్, నేను కథ చెప్పేటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడాలా ఆగాలా అది అప్పుడే తెలుస్తుంది. నేను మాట్లాడేది మీకు చిరాకు తప్పింది అనుకోండి, మీ మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోతుంటాయి. నేను కామ్ డౌన్ అవ్వటం మొదలెడుతూ ఉంటానే, నేను రియలైజ్ అవుతాను. సో హీరో అనేవాడికి కనెక్ట్ అవుతాడు లేదా, అతని ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అతను ఎలా పలుకుతాడు, నేను కథ చెప్తున్నప్పుడు అతని రియాక్షన్స్ ఉన్నాయి చూసారు, అవి చాలా ఇంపార్టెంట్. తను ఎంతవరకు క్యాచ్ చేస్తున్నాడు, ఆ మొహంలో ఏంటి ఎక్స్ప్రెషన్స్ పడతాయా లేవా. ఎందుకంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానో, నేను చెప్పేదాన్ని మీరు ఫీల్ అవుతున్నారు కంటే ఆ మూడ్లో ఉన్నారు, ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అదే మూడ్ అక్కడే తను ఇచ్చాడు. సో అప్పుడు ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత నీకు ఓకేనా, అప్పుడు తను చూసిన తర్వాత ఓకే. తను నేనేం చేశాను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యాడు, ఇవన్నీ చూశాడు, కొన్ని రీల్స్ చూపించాడు, ఓకే చేద్దాం అని చెప్పి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత చరణ్ గారిని అయితే బాలు గారు ఇచ్చిన పాడితే తీగ మంచి గిఫ్ట్ మాకు. ఆ పాడితే తీగలో చూస్తూ హీరో హర్ష డెబ్యూ కాబట్టి ఫాదర్ కూడా ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఫీల్ అయ్యాం. రెగ్యులర్ ఫాదర్ అయితే బ్యాలెన్స్ అవ్వడం కష్టం, ఎందుకంటే వాళ్ళు సీనియర్ యాక్టర్స్ హర్షతో ఎలా
ఆ బాండింగ్ ఎలా సెట్ అవుతుంది ఏంటో వాళ్ళు అసలు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు దీంట్లో అయ్యారు. సో అందుకనే ఫ్రెష్ అప్పుడు చరణ్ గారిని అనుకుంటాం, చరణ్ గారిని ఒప్పించడానికి కోసం ఒక స్కెచ్ చేయటం మరి ఆయన ప్రశాంతంగా ఆయన జీవితాన్ని చక్కగా మైక్తో ప్రశాంతంగా ఉన్నారు. మరి దీనికి టర్న్ చేయాలి కదా. ఇప్పుడు మైక్ పెట్టుకుని ప్రశాంతంగా పాడుతున్న వ్యక్తిని యాక్టింగ్లోకి తీసుకురావటం అంటే ఇదొక పెద్ద ప్రాసెస్. ఇది నేను సేఫ్ జర్నీలో ఉన్నాను సార్, చక్కగా పాడుకుంటున్నా, ఎందుకు సార్ నాకు అంటారేమని భయం. అనలేదు అంటారేమని చెప్పి నేనే గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి కాస్త స్కెచ్ చేసి మొత్తం మీద తీసుకొచ్చి నా లైఫ్లో కూర్చోబెట్టాను. నా లైఫ్లోనే ఈ లైఫ్లోనే కూర్చోబెట్టాను.